వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. జొన్నవాడ కామాక్షతాయి ఆలయ మాజీ చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, అంటే టెంపుల్కి సంబంధించి మీరు 2 సార్లు చైర్మన్గా కొనసాగించారు. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నారు, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మీరు లేరనుకోండి. అయితే ఈ 2 ప్రభుత్వాల్లో ఆలయము ఏ ప్రభుత్వ హయాంలో డెవలప్ అయింది అనుకోవచ్చు? అందరికీ నమస్కారం. నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. నేను పురాతనమైన శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠ చేసినటువంటి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానానికి నేను 2 సార్లు దేవస్థాన ప్రధాన సేవకుడిగా, అంటే చైర్మన్ అనే బదులు సేవకుడుగా ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేను మొదటి నుంచి కూడా 1983 మే 29 నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఒక 2 సంవత్సరాలు కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీలో చేరాల్సి వచ్చింది. నా మనస్సాక్షికి నాకు ఇష్టం లేకున్నా కొన్ని కారణాల వల్ల నేను వైసీపీలో చేరాల్సి వచ్చింది. అయితే చేరిన వెంటనే గౌరవ శాసనసభ్యులు అప్పుడు శ్రీ ప్రసన్నకుమార్ రెడ్డి గారు, నేను అంతకుముందు తెలుగుదేశం హయాంలో దేవస్థాన అభివృద్ధి విషయంలో బాగా చేశానని డెవలప్మెంట్లో మళ్ళీ నాకు చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. నేను 2 పర్యాయాలు కూడా తెలుగుదేశం టైంలో కూడా దేవస్థానం అభివృద్ధికి మా భార్యాభర్తలు ఇద్దరం కూడా నిత్యం అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ దేవస్థానం అభివృద్ధి పూర్తిగా సహాయ సహకారం అందిస్తూ, ముఖ్యంగా నాకు ఆ టైంలోనే కొందరు డోనర్సు మన నెల్లూరు కావచ్చు, హైదరాబాదు, విజయవాడ, చెన్నై, బెంగళూరు పరిచయాలు అవ్వడం, వాళ్ళు నా మీద కొంత నమ్మకంతో ఈయనైతే దేవస్థానం డెవలప్మెంటు బాగా చేస్తాడు, అమ్మవారి ఆశీర్వాదం మనందరికి కూడా ఉంటుందని నా మీద నమ్మకంతో దేవస్థానం డెవలప్మెంట్కి రావడం జరిగింది. నేను ఫలాని ఈ వర్క్ దేవస్థానంలో ఉందని ఒక డోనర్గా చెప్తే వాళ్ళే స్వయంగా వాళ్ళ మనుషులను పెట్టుకొని ఆ వర్క్ పూర్తి చేసి పోయేటట్టు అట్లుండేది. ఒకటి సార్, ఇప్పుడు కామాక్షతాయి ఆలయము అంటే ప్రసిద్ధి చెందిన ఆలయము, అది అదేవిధంగా పవర్ఫుల్ అని నమ్ముతుంది. ఎక్కువగా గవర్నర్లు, మెజిస్ట్రేట్లు తమిళనాడు, కర్ణాటక ఎక్కువ వస్తూ ఉంటారు. అయితే అక్కడ నైటు ఉండడానికి వసతులు లేవు. ఇంకా అంటే అంత పెద్ద టెంపుల్, చాలా పెద్ద వాళ్ళు కూడా వస్తుంటారు. ఎందువల్ల అక్కడ ఇంకా వసతులు, కనీసం వచ్చినోళ్ళు వెంటనే మళ్ళీ టౌన్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ ఒకవేళ నైట్ ఉండాలనుకున్న వసతులు సరిగా లేవంటారు. మీరు అడిగిన ప్రశ్న బాగుంది. పురాతనమైన శ్రీ కామాక్షతాయి ఆలయం మనకి ఆదిశంకరాచార్యులు శ్రీచక్ర ప్రతిష్ఠ చేసిన తర్వాత రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడా ఉండదు. అక్కడ నిద్ర చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం, ఆయువు, ఆరోగ్యాలు, మన ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా అన్నీ కూడా కామాక్షమ్మ అమ్మవారు
స్వప్న దర్శనంలో అక్కడ నిద్ర చేస్తే మనకి స్వప్నంలో కనపడి దాని పరిష్కారం చెప్పొద్దని ఒక నమ్మకం. నా నా అనుభవంలో కూడా నాకు కూడా అట్నే అమ్మవారు కల్లో కనపడడం కానీ పలాని పని చేయాలని చాలాసార్లు జరిగి ఉంది. గవర్నర్లు రాని, జడ్జీలు రాని, ఎవరైనా ముఖ్యమంత్రులు రాని, మంత్రులు రాని, అమ్మవారు చుట్టూ ఆ ఆవరణలో ఆ రాత్రి నిద్ర చేస్తే అమ్మవారు స్వప్న దర్శనం ఇస్తుందని ఒక నమ్మకం. వస్తలేం నేనున్న 4 సంవత్సరాల్లో కొంతవరకు మెరుగుపరచగలిగా. నాకు చేతనైనంత అంతవరకు, డోనర్స్ రాగలిగినంతవరకు నేనైతే మెరుగుపరచగలిగిన. ఎట్లంటే టెంపుల్ అప్పుడు చిన్నదిగా ఉన్నింది. 2017-18లో పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన నన్ను పిలిచి చైర్మన్గా ఇవ్వడం, నేను అప్పుడు ఈ డోనర్స్తో చుట్టూ కూడా టెంపుల్ని ఎడల్పు చేయాలని ఒక సంకల్పంతో అప్పుడున్న గౌరవ శాసనసభ్యుల వారు నలపరెడ్డి పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకోపోవడం, మా ట్రస్ట్ బోర్డు కానీ గ్రామ ప్రజలు కానీ అందరికి కూడా నచ్చజెప్పి టెంపుల్ ఆవరణ తప్ప చుట్టూ మొత్తం పగలగొట్టేసి బాగా ఎడల్పు చేసి కట్టడం జరిగింది. ఆ కట్టిన దానివల్ల ఎంతమంది వచ్చినా కూడా నైట్ నిద్ర చేసేదానికి ఇబ్బంది లేకుండా నిద్ర చేయడం, నిద్రలేసి స్నానాలు చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. అందువల్ల వసతులు ఈ మధ్యకాలంలో మాకు తెలిసినంతవరకు బాగానే చేశాము. అదే సార్, ఇంకొకటి చెప్తాం. అంటే ఆలయానికి పైభాగంలో గత కొంతకాలం నుంచి ఇసుక తవ్వేస్తున్నారు. దానివల్ల రేపు ఈ తుఫాన్లు, ఫ్లడ్ వచ్చినప్పుడు టెంపుల్కే ఇబ్బంది అనేది పదే పదే చెప్తా వస్తున్నారు. అలాంటిది అంటే టెంపుల్ పైభాగంలో తవ్వడం వల్ల వాటర్ డైరెక్ట్గా టెంపుల్ వైపు అటాక్ చేసే ప్రమాదం ఉందంటారు. అలాంటి వాటిని మీరు ఎప్పుడైనా అధికారుల దృష్టికి తీసుకొని పోవడము, దాన్ని ఏమైనా చేసే కార్యక్రమాలు చేశారా? చాలాసార్లు మేము గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకోపోవడం జరిగింది. ఇసుక మటుకు రాత్రులు ఆ చుట్టుపక్కల కూడా చాలా తీసేశారు. మేము పెన్నా బ్రిడ్జి దగ్గర నుంచి అమ్మవారి గుడి చుట్టూ కూడా రిటర్నింగ్ వాలు ఒకటి గట్టిగా ఏర్పాటు చేసి కట్టిస్తే టెంపుల్కే ఇబ్బంది లేదని కూడా మేము చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకోబోయాం. ఈ మధ్యకాలంలో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంత గ్రాంట్తో కొంచెం దూరం వాలు కట్టగలిగారు. ఇంకా కూడా అమ్మవారి చుట్టూ కానీ వాలు కట్టగలిగితే మనకి ఇబ్బంది లేదు. లేదంటే రాబోయే రోజుల్లో మనం ఎల్లకాలం కాపలాలు ఉండలేము. చుట్టూ పక్కలేమో ఇసుక ఎత్తరు. చాలాసార్లు నేను పట్టుకున్నాను, మా స్టాఫ్ పోయి పట్టుకున్నారు. మట్టి కానీ ఇసుక కానీ చాలాసార్లు జరిగి ఉంది. ఇది రక్షించాల్సిన బాధ్యత మన అందరి మీద, భక్తుల మీద ఉంది. కాబట్టి ఇప్పుడు గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ, మన ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకోబోయి రిటర్నింగ్ వాల్ చుట్టూ కట్టిస్తే రక్షణ గోడగా ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఉంటుందని మా నమ్మకం. లేదంటే ఎప్పుడైనా ఇబ్బంది. అంతేకాకుండా ఒక భక్తురాలు కనీసం ఒక 10 లక్షల రూపాయలతో 40 అడుగులు పరమేశ్వరుని పెట్టింది ఏటుబడిన. ఎల్లవారు రావడం, ఆడదాకా రావడం, ఆ విగ్రహం కూడా కొట్టుకోపోవడం, ఇది ప్రజలందరూ కూడా భక్తులు చూస్తున్నారు. ఇది మటుకు మీరు అడిగింది మంచి ప్రశ్న. దేవస్థానానికి రక్షణ గోడగా మటుకు రిటర్నింగ్ వాలు ఉంటే మంచిదని మా అభిప్రాయం. అదేవిధంగా ఇప్పుడు అంటే టెంపుల్ పక్కన ఒక సుడిగుండం ఉండింది. అక్కడ చాలామంది స్నానాలకు వెళ్ళి చనిపోయే పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు ఆల్టర్నేట్ మీరు ఏమైనా చేశారా? అంటే మీరు 2 సార్లు చైర్మన్గా ఉన్నప్పుడు సేఫ్ సైడ్గా
మా వంతు అక్కడ సుడిగుండాలు ఉన్నాయి, దిగబాకండి అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసాము, మనుషులను కాపలా పెట్టాము, స్టాఫ్ను పెట్టాము, చాలా వరకు కట్టుదిట్టం చేయగలిగాము. అయినా మాకు తెలియకుండా కూడా అవి జరిగి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అయితే సుడిగుండాలు ఏం లేవు, అన్నీ బూడిపోయాయి. ఎల్ల వచ్చినప్పుడు మొత్తం సుడిగుండాలన్నీ బూడిపోయాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి పెన్నలో నీళ్లు లేవు, కాబట్టి సమస్యల్లో కూడా నీళ్లు తక్కువగా ఉన్నాయి, కాబట్టి సుడిగుండాలు అయితే ఏం లేవు. దీనికి కేవలం మనకు రక్షణ గోడ ఒక్కటే రిటర్నింగ్ వాళ్ళ. అంటే మెయిన్ ఏంటంటే కామాక్షి టెంపుల్ ప్రముఖ పుణ్యక్షేత్రం. అది మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనకు దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా మన ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ప్రజెంట్, వాళ్ళందరినీ కలిసి ఆ టెంపుల్ ప్రాంతాల్లో ఇసుక లోడకుండా ఏమైనా చర్యలు తీసుకోవడానికి మీ వంతున మీరు ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? తప్పకుండా అండి. దేవాదాయ శాఖ మంత్రిగా శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఒక మంచి వ్యక్తి, ఒక సౌమ్యుడు, నిదానస్తుడు, అందులో ఎప్పుటాంచో అనుభవం ఉన్నటువంటి మంచి వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఇసుక కానీ ఈ అక్రమాల మీద కానీ, అలాగే అమ్మవారి ల్యాండ్ కూడా సుమారు 2000 ఎకరం అమ్మవారి ల్యాండ్ ఉండాలి. ఇవాళ మనకి 1300-1400 ల్యాండు మన చేతిలో ఉంది. ఆ ల్యాండ్ విషయంలో కానీ పెద్దల దృష్టికి తీసుకోబోయి, గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ దృష్టికి తీసుకోబోయి మేము అవన్నీ కూడా చేయాలని మా కోరిక కూడా ఉంది. ఇంకా అమ్మవారి సంకల్పం. అంటే మీరు మొన్న కూడా ప్రశాంత్ రెడ్డి గారు గెలుపు కోసం చాలా కృషి చేశారు. అదేగాక ఆమె అంటే కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం కావచ్చు, అదేవిధంగా టెంపుల్ కావచ్చు, మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి వీళ్ళ ఫిర్యాదులని మీరు భావిస్తున్నారా? నేను 2017లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంతమ్మ గారి దగ్గరకు పోవడం జరిగింది. అది కూడా ఆ టైంలో దేవస్థానం నందు కోటి కుంకుమార్చన పెట్టుకొని ఉన్నాను. అది భారీ బడ్జెట్తో కూడినటువంటి పూజ. ఆ పూజకి కొందరు సలహా ఇచ్చారు, పలానా వాళ్ళు దాతలు మీ పీరియడ్లోనే జరిగినట్టుంది, మళ్ళీ లేనట్టుంది ఇంతవరకు. లేదు, నాకు నా పూర్వజన్మ సుకృతం అది. నేను అప్పుడు ఆ కోటి కుంకుమార్చనకి వాళ్ళ ఇంటి దగ్గరకు పోవడం, ఎంపీ గారు మామూలు అప్పుడైతే ప్రభాకర్ అన్న మామూలు సింపుల్గా, ఇప్పుడు సింపుల్గానే ఉన్నాడు, అప్పుడు ఉన్నాడు, కానీ అంత క్లోజ్గా మేము ఉండేది. పోవడం అన్న ఇట్ట కోటి కుంకుమార్చన పూజ అని అనగానే ఎంత అవసరం అన్నాడు. అన్న కొంచెం అవసరం అని అన్న. వాళ్ళవాడు అది ఎట్ట సరిపోద్ది, నువ్వు అంతలా పూజ పెట్టుకొని ఆ అమౌంట్ అడుగుతాడు, ఆ అమౌంట్ చాలదని నేను అడిగిన అమౌంట్కి త్రిబుల్ అమౌంట్ ఆయన ఏర్పాటు చేయడం. అట్లా డోనర్స్తో ఆ పూజ కూడా 10 రోజులు 11 రోజులు కంచి స్వాములను తీసుకొచ్చుకొని అత్యంత వైభవంగా పూజ చేసుకోగలిగాం. అప్పుటాంచి కూడా ఆ దంపతులు ఇద్దరు, నేనన్నా వాళ్ళకి ఇష్టం, వాళ్ళన్నా నాకు ప్రాణం. మొన్న ఎలక్షన్లో కూడా తెలుగుదేశం సైడు వైసీపీ నుంచి రావడం, తెలుగుదేశం నిలబడడం కూడా వాళ్ళ అదృష్టం. ఇద్దరు గెలిచారు, భారీ మెజార్టీతో గెలిచారు. గెలిచింది ఒక ఎత్తు, జిల్లా కానీ మన కోవూరు కానీ ఒక మంచి మనుషులు వచ్చారు కాబట్టి రెండు కూడా బాగా డెవలప్మెంట్ అవుతాయి. ఎందువల్లంటే ₹1 వాళ్ళ ఖర్చు పెట్టేవాళ్ళే కానీ ₹1 ఆశించేవాళ్ళు కాదు. వాళ్ళకి డబ్బు సంపాదించాలా అనేది కాదు వాళ్ళు రాజకీయంలోకి వచ్చింది. ప్రజలకి మంచి సేవ చేయాలా, మంచి పేరు తెచ్చుకోవాలా, రాజకీయం అంటే ఏందనేది అందరికి చూపియాలా అనే ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు. చాలా సంతోషం. ఈ ప్రభుత్వంలో మళ్ళీ మీకు చైర్మన్గా నియమిస్తే మళ్ళీ సేవా కార్యక్రమం చేపడతారా? ముఖ్యంగా అదంతా కూడా శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలా. ఆమె అనుగ్రహం లేనిది అడుగు కూడా పెట్టలేము ఆడికి. ఆమె అనుగ్రహం ఒకటి. అలాగే మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ, ప్రభాకర్ అన్న వాళ్ళ మనసులో ఎవరికన్నా మంచి వాళ్ళకి ఇచ్చి
డెవలప్మెంట్ చేపియాలన్నా మనమేం కాదనేది లేదు. ఎందుకంటే మన 2 సార్లు చేశా కాబట్టి నాకేం అంత వాళ్ళ బలవంత పెట్టాలని లేదు. సుబ్రహ్మణ్యం నాయుడు గారు ఒకటి చెప్తాను, అంటే మీరు చాలా సౌమ్యులు, 2 సార్లు చైర్మన్గా చేశారు, డెవలప్మెంట్ చేశారు అంటారు. అయినా అంటే కాసే చెట్టుకు రాళ్ళు పడతాయి అన్నట్టు మీ మీద కూడా చాలా ఆరోపణలు ఇది చేశారు. అసలు ఏంటి అది? రాజకీయంగా కావాలని చేశారా, లేకుంటే ఎట్లా డ్యామేజ్ చేయాలని? మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న వేశారు. నాకు పోయినసారి అట్నే మాటలు వచ్చినాయి. ఈ మధ్యకాలంలో కూడా అదే టెంపుల్లో కొంత అవినీతి జరిగింది, లేదు ఆయన బాగా చేయలేదు అని కొందరు చెప్పడం కూడా జరిగింది. నేను ఒక్కటే అప్పుడైనా ఇప్పుడైనా తెలుగుదేశం ఎమ్మెల్యేల కాడున్నా, వైసీపీ ఎమ్మెల్యే కాడున్నా నా మనస్సాక్షి, మా కుటుంబ సాక్షిగా నేను చెప్పేది ఒక్కటే, నేను ఏ పని చేసినా ఇప్పుడు దేవస్థానం ఎడల్పు చేయాలా, ఎడల్పు చేయాలన్నప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతమ్మ, కొలన్ రాజారెడ్డి, పూజితమ్మ, అలాగే పెదకామాక్షమ్మ, రవీందర్ రెడ్డి, మన ఎంపీ బాలశౌరి గారు, తర్వాత ఈ మధ్యకాలంలో శంకర్ రెడ్డి, స్మిత, బెంగళూరు వెంకటరెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి, ఇలా చాలామంది, శ్రీధర్ రెడ్డి గారు, చాలామంది డోనర్స్ ఉన్నారు. వాళ్ళందరికి కూడా నా మీద ఆరోపణలు మాట్లాడేవాళ్ళు నేను అన్నీ కూడా రాసి పెట్టుకొని ఉండాలి. లెక్క కానీ వాళ్ళ బయోడేటాలు కానీ ఎవరేం చేసింది కానీ టెంపుల్లో ప్రతిదీ నా కాడ రికార్డు ఉంది. వాళ్ళ ఫోన్ నెంబర్లతోటే ఉన్నాయి, ప్రతిదీ అందరి ఫోన్ నెంబర్లతోటే ఇస్తా. నా మీద అంత చిన్న రిమార్కు ఎందువల్ల అంటే కోటి కుంకుమార్చన కుంభాభిషేకం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు, కొలన్ రాజారెడ్డి గారి దంపతులు ఇట్లా పెద్దోళ్ళు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ₹1 నా చేతితో నేను ముట్టుకోవాలి. ఈ రోజుకి వాళ్ళ మనుషులను పెట్టి, వాళ్ళ మేనేజర్లను పెట్టి వాళ్ళే చేసుకున్నారు ప్రతి ఒక్క కార్యక్రమం. దేవస్థానంలో ఆభరణాలు కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, డోనర్స్ ఇచ్చిన అమౌంట్ కానీ ప్రతిదానికి లెక్క ఉంది. లేదు ఎవరి దగ్గర నుంచి అన్న అమౌంట్ రూపంలో నేను తీసుకొని ఉంటే నేను బాధ్యుడిని. ఇదిగో ఈ గోడ కట్టండి, దేవస్థానానికి డెవలప్మెంట్ చేయండి, ఈ రేకులు వేయండి అని చెప్పడం, వాళ్ళ మనుషులతో వాళ్ళు చేసుకోవడం తప్ప నేనుగా ముట్టుకోలేదు. అది అమ్మవారికి తెలుసు, నాకు తెలుసు. అందులో ఆదిపరాశక్తి అనేటువంటి కామాక్షమ్మ సొమ్ము ₹1 దాకినా నువ్వు భోంచేసి ₹1 ఆడు వేయకుండా వచ్చినా అది వడ్డీతోటి వసూలు చేస్తుందని ఒక నమ్మకం ఉంది ప్రజల్లో, ఆ గ్రామంలో కానీ అందరికీ తెలుసు. అటువంటిది మా భార్యాభర్తలు ఇద్దరం కూడా ఆమె సేవ కోసం, ఆమె పూజ కోసం పోయిన వాళ్ళమే కానీ మేము లక్షణంగానే ఉన్నాం. సామాన్య రైతు కుటుంబం నాది, లక్షణంగా ఉన్నాం పిల్లా పాపలతో. ఆమె సొమ్ము తిని ఆ పాపం మూట కట్టుకొని మనకు కాపురాని కుటుంబానికి మంచిది కాదు. నాకే కాదు, వచ్చే చైర్మన్లకు కూడా నేను చెప్పేది ఒకటే, ఎవరు అయినా ఆమె కాడ నికరంగా చేసి బయటకు వస్తే అంత 10 అంతలు మనకి బయట చూపిస్తుంది, పుణ్యం వస్తుంది. అందరికి కూడా శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వేమిరెడ్డి ప్రశాంతమ్మ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి, ఆనవ రామనారాయణ రెడ్డి గారికి, చంద్రమోహన్ అన్న గారికి, అలాగే నన్ను ప్రోత్సహించినటువంటి మా బుచ్చి మండల నాయకులకి అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది పరిస్థితి. ఆలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆలయం వెనక వీపులు పెద్ద ఎత్తున ఇసుకను లోడేస్తున్నారు. దీని మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడి దృష్టికి తీసుకుని వెళ్తాము. ఆ ప్రాంతాల్లో ఇసుక లోడకుండా దాన్ని అరికట్టేందుకు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తామని కూడా సుబ్రహ్మణ్యం నాయుడు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.